హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో నిల్వ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. మేమైతే 1 కేజీ టమాటాలు ఇలా సన్నగా కోసుకొని అందులో కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు వేసుకొని ఇలా స్టవ్ పైన ఒక మూత పెట్టేసి ఉడికించుకున్నాము. స్టవ్ అనేది మీడియం సైజులో పెట్టుకోండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి. తర్వాత ఇలా చింతపండు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గింజలు, తర్వాత వాటికి ఉన్నటువంటి పుల్లలు ఏవీ లేకుండా శుభ్రంగా నీటిలో కడిగి టమాటోలలో వేసుకోండి. ఇవంతా కూడా నీట్గా కుక్ కావాలి. బాగా కలిపేసేయండి. పచ్చళ్ళు అనేవి మనకు చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. దీంట్లోనే వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇలా ఉడికిపోతే మనకు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాము. మరొక వైపు కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర అనేది వేసుకొని ఇందులోనే ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. స్మెల్ కోసం చాలా బాగుంటుంది. తర్వాత చల్లారిన టమాటా ముక్కలలో వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి కొద్దిగా. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఇదే మెయిన్ అండి. ఉప్పు సరిగ్గా వేస్తేనే పచ్చడి మనకు బూజు పట్టకుండా ఉంటుంది. తర్వాత మేము కేజీ టమాటాలు తీసుకున్నాం కదా, ఒక పావు కేజీ కారం అనేది వేస్తున్నాము. మీరు కారం చూసుకొని వేసుకోండి. మీ కారం అనేది ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి పోపు ఇందులో వేసి కలిపేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా టమాటా పచ్చడి పెట్టొచ్చు. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఏవైనా కానీ న్యాచురల్గా అందరికీ నచ్చేలా చేస్తాము వీడియోస్. తప్పకుండా ట్రై చేయండి.